పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి పశువులలో త్రాగునీరు యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించుకోబోతున్నాం. మనకి చూడడానికి టాపిక్ చాలా సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ ప్రతి పాడి రైతు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషి తిండి లేకుండా నెల రోజుల పాటు బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ త్రాగునీరు లేకుండా 3 రోజులకు మించి బ్రతికేటటువంటి అవకాశం ఉండదు. సో అది త్రాగునీరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. అదే ప్రాముఖ్యత మన పాడి పశువులకు కూడా వర్తిస్తుందండి. అందుకనే ఈ వీడియోలో మనం ఒక రోజుకు ఒక పాడి పశువు ఎంత నీరు తీసుకోవాలి, అంత నీరు తీసుకోకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కొన్నిసార్లు పాడి పశువులు నీరు తీసుకోకపోవడం అనేది మనం చూస్తుంటాము. సో ఏ కారణం చేత పశువులు నీరు తీసుకోవు, అలా నీరు తీసుకోకపోయినప్పుడు పాడి రైతు ఏమి చేయాలి అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చర్చించే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ముందుగా మనకి ఏ రకమైనటువంటి పాడి పశువుకు ఎంత త్రాగునీరు ఒక రోజుకి అవసరమవుతుంది అనేది మనం చూసినట్లయితే, ముందుగా పాలిస్తున్నటువంటి పాడి పశువులు అయితే రోజుకు 75 నుండి 90 లీటర్ల వరకు కూడా త్రాగునీరు అనేది అవసరమవుతుంది. అలాగే పాలు ఇవ్వనటువంటి పాడి పశువుల్లో అంటే డ్రై యానిమల్స్లో ఈ రిక్వైర్మెంట్ అనేది కొద్దిగా తక్కువ. సో అటువంటి పాలు ఇవ్వనటువంటి పశువుల్లో మనకి రోజుకు 40 నుండి 60 లీటర్ల నీరు అనేది పాడి పశువుకు అవసరమవుతుంది. నెక్స్ట్ హేఫర్స్ విషయానికి వచ్చినట్లయితే, పడ్డపైల విషయానికి వచ్చినట్లయితే రోజుకు మనకి 20 నుండి 40 లీటర్ల నీరు అనేది అవసరమవుతుంది. దూడల విషయానికి వచ్చినట్లయితే 6 నెలల లోపల ఉన్నటువంటి దూడలకు రోజుకు 5 నుండి 15 లీటర్ల వరకు కూడా ఈ నీటి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అందులో ఈ సీజన్స్ బట్టి కూడా మనకి టెంపరేచర్ పెరిగినట్లయితే ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పింది అది జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి నీటి రిక్వైర్మెంట్ అండి. సో ఇది ఖచ్చితంగా ప్రతి పాడి రైతు గుర్తుంచుకోవాలి. అయితే ఈ వాటర్ ఇంటేక్ కానీ తగ్గినట్లయితే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయంటే, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పాల దిగుబడి అండి. మనకి చూసినట్లయితే 1 లీటర్ పాలు తయారీ అవ్వాలంటే పొదుగు నుండి సుమారు 500 లీటర్ల రక్తం ప్రవహించవలసి ఉంటుంది. సో అంత బ్లడ్ వాల్యూమ్ పొదుగు నుండి అది ప్రవహించాలి అంటే దానికి తగినటువంటి వాల్యూమ్ అంటే నీరు కూడా చాలా అవసరం అవుతుంది. ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోయి పాల దిగుబడి అనేది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ మనకి ఈ నీటి ఇంటేక్ కానీ తగ్గిపోయినట్లయితే మనకు మేత తీసుకునేది కూడా తగ్గిపోతుందండి. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తగ్గుతుందో సో పశువు తినేటటువంటి మేత బాగా జీర్ణం అవ్వకపోవడం, అలాగే ఆ పేడ బయటికి పాస్ అవ్వకపోవడం వంటి సమస్యలు ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా ఫీడ్ ఇంటేక్ అనేది కూడా ఆగిపోతుంది. సో అది రెండవ దుష్ప్రభావం. ఇక మూడవ విషయం వచ్చినట్లయితే, వాటర్ ఇంటేక్ కానీ తగ్గినట్లయితే మనకు డిసీజెస్ వచ్చేటటువంటి రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. చూసినట్లయితే మనకి వేసవ కాలంలోనే ఎక్కువగా మనకి బ్లడ్ ప్రోటోజోవా డిసీజెస్ అనేవి వస్తుంటాయి. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వాటర్ ఇంటేక్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు ఈ సమస్య అనేది వస్తుంది. ఇక నాలుగవది ఏంటంటే, ఈ పునరుత్పత్తి వ్యవస్థ పైన కూడా ఈ వాటర్ ఇంటేక్ అనేది ప్రభావం చూపిస్తుంది. సో మనకి ఎక్కువగా వేసవ కాలంలోనే ఈ ఫెర్టిలిటీ తగ్గడం అనేది, అలాగే పశువులు ఎదక రాకపోవడం అనేది, ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తుంటాం. సో ఇది మెయిన్గా సరిపోయినంత వాటర్ పశువులు తీసుకోకపోవడం వల్ల ఈ దుష్ప్రభావాలన్నీ కూడా మనకి పాడి పశువుల్లో కనిపిస్తాయి. అయితే పాడి పశువులు కొన్నిసార్లు నీరు తాగకపోవడం లేకపోతే సరైన క్వాంటిటీలో తీసుకోకపోవడానికి గల కారణాలు కానీ మనం చూసినట్లయితే, మొదటిది వాటర్ క్వాలిటీ కానీ బాగోలేకపోయినట్లయితే పశువులు నీరు తీసుకునేది ఉండదండి. మనం చూస్తుంటాము త్రాగునీరు కరెక్ట్గా మనం ఇవ్వకపోవడం అంటే ముందు రోజున్న నీరు ఇచ్చేయడం, లేకపోతే కొద్దిగా సాల్ట్ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ వాటర్ క్వాలిటీ బాగాలేకపోయినట్లయితే పశువు నీరు తీసుకునేటటువంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ రెండవది వాటర్ టెంపరేచర్. అంటే సాధారణ ఉష్ణోగ్రత కన్నా నీరు బాగా చల్లగా ఉన్నా లేకపోతే నీరు బాగా వేడిగా ఉన్నా
పశువులు నీరు తీసుకోవడానికి ఇష్టపడవండి. సో అది కూడా ఒక కారణం. నెక్స్ట్ మూడవది తగినంత నీరు అందుబాటులో లేకపోవడం. మనకి వాటర్ ఎంత కావాలి పశువులకు అనేది సరిగ్గా మనం కొలిసి వేయము కాబట్టి సో వాటికి నీరు తాగాలనిపించినప్పటికీ మనకి యాడ్లిప్టంగా అంటే కావాల్సినంత నీరు అందుబాటులో కానీ లేకుండా మనం పోసిందే పశువు తాగాలి అన్నట్టుగా చూసినట్లయితే అక్కడ పశువుకు కావాల్సినంత నీరు తీసుకునేటటువంటి అవకాశం ఉండదు. సో అటువంటి పరిస్థితిలో కూడా తగినంత నీరు బాడీలోకి వెళ్ళదు. ఇక నాలుగవది ఏంటంటే పశువుకు ఇంటర్నల్గా డిసీజెస్ ఏమైనా ఉన్నట్లయితే అంటే ఫీవర్ కానీ అటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు పశువు నీరు తీసుకోవడానికి ఇష్టపడదు కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా వాటర్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ ఐదవది ఏంటంటే స్ట్రెస్ కండిషన్స్. మనకి డైరీ ఫామ్లో పెద్ద పశువులు ఉంటాయి, చిన్న పశువులు ఉంటాయి. సో ఈ డామినెన్స్ అలాగే ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి పశువులు నీరు తీసుకునేటటువంటి క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో అటువంటి నీరు తీసుకునే క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు పాడి రైతులు చేయవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా టెస్ట్ చేయవలసింది పశువు యొక్క ఆరోగ్యం. టెంపరేచర్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో జ్వరం కానీ ఉన్నట్లయితే దానికి మనం ట్రీట్మెంట్ చేయకపోయినట్లయితే పశువు నీరు తీసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ టెంపరేచర్ని చెక్ చేసి ఏమైనా ఫీవర్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి. ఇక రెండవది వాటర్ క్వాలిటీని మనం చెక్ చేసుకోవాలి. సో వాటర్ స్మెల్ కానీ లేకపోతే సాల్టీగా ఉండి కానీ లేకపోతే నీట్గా లేకపోయినా పశువులు తాగేటటువంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ వాటర్ టెంపరేచర్, వేడి నీరు కానీ చల్లగా ఉండేటటువంటి నీరు మనం అందించుకోవడం ఉండాలండి. సో మనకి నార్మల్ టెంపరేచర్లో ఉండేటటువంటి నీరు అందించేటట్టు చూసుకోవాలి. అలాగే మనకి పశువు స్ట్రెస్లో కానీ ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ తగ్గించేటటువంటి పని చేయాలి. సో దానికి తగినట్టుగా మనం ఈ బి కాంప్లెక్స్లు కానీ ఇవి కానీ వాడినట్లయితే ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి వాటర్ ఇంటేక్ అనేది నార్మల్ అవుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే ఎప్పుడూ కూడా మనం నీరు పోసి పశువుకు అందించడం కాకుండా మనకి పశువు ఎంత నీరు కావాలో దానికి తెలుస్తుంది కాబట్టి అంత క్వాంటిటీ అంటే సరిపోయినంత మోతాదులో యాడ్లిప్టంగా తగినంత నీరు మనం పశువుకు అందుబాటులో ఎప్పుడు తాగాలంటే అప్పుడు అందుబాటులో ఉండేటట్టు పెట్టినట్లయితే మీరు పెట్టినప్పుడే తాగాలి అన్నట్టుగా కాకుండా దానికి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఆ విధంగా మనం ఎప్పుడూ వాటర్ అవైలబిలిటీలో కానీ ఉంచినట్లయితే ఎక్కువ నీరు తాగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదండి వాటర్కి సంబంధించి రిక్వైర్మెంటు. అలాగే వాటర్ కానీ వెళ్ళకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేటటువంటి విషయాలు. సో ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.